హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ డిగ్రీ సెకండ్ సెమ్ అలాగే ఫోర్త్ సెమ్ రిజల్ట్స్ గురించి అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో మనకి సెకండ్ సెమ్ Y23 బ్యాచ్ సప్లై ఎగ్జామ్ రిజల్ట్స్ అలాగే ఫోర్త్ సెమిస్టర్ రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ ఎగ్జామ్ రిజల్ట్స్ గురించి అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. మీరు కనుక వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది అనమాట. సో ఫస్ట్ వచ్చేసి ఫోర్త్ సెమ్ రెగ్యులర్ రిజల్ట్స్ అనేవి మనకి ఇంకా రిలీజ్ అయితే చేయలేదన్నమాట. సో ఆల్రెడీ ఫోర్త్ సెమ్ సప్లై రిజల్ట్స్ మాత్రం ఆల్రెడీ రిజల్ట్స్ అనేవి డిక్లేర్ అయితే చేశారనమాట. సో నిన్న కూడా లైవ్లో చాలామంది స్టూడెంట్స్ అయితే సప్లై రిజల్ట్స్ గురించి అయితే అడిగారనమాట. ఆల్రెడీ మనకి సప్లై రిజల్ట్స్ అనేవి రిలీజ్ అయితే చేశారు. మీరు కనుక ఇంకా చెక్ చేసుకోకపోతే డిస్క్రిప్షన్లో రిజల్ట్స్ లింక్ ఉంది ఫోర్త్ సెమ్ సప్లై రిజల్ట్స్ సంబంధించి. దాని మీద క్లిక్ చేయగానే మీ రిజల్ట్స్ అనేవి ఈజీగా అయితే చెక్ చేసుకోవచ్చు. ఓన్లీ ఫోర్త్ సెమిస్టర్ సప్లిమెంటరీ, ఓకేనా. అలాగే రెగ్యులర్ రిజల్ట్స్ అనేవి మనకి నెక్స్ట్ మంత్లో ఫస్ట్ వీక్లో వచ్చే ఛాన్స్ అయితే హై అయితే ఉందన్నమాట. సో డెఫినెట్గా రిజల్ట్స్ అనేవి రిలీజ్ అవ్వగానే ఫోర్త్ సెమ్ రెగ్యులర్ రిజల్ట్స్ అనేవి వెంటనే రిజల్ట్స్ లింక్ అనేది అప్డేట్ అయితే చేస్తానమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి డిగ్రీ సెకండ్ సెమ్ రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ రిజల్ట్స్ అనేవి మాక్సిమం వాల్యుయేషన్ అనేది కంప్లీట్ అయితే అయిపోయిందనమాట. సో కోడింగ్ డీకోడింగ్ అనేది ప్రాసెస్ అయితే జరుగుతుంది కాబట్టి సో డెఫినెట్గా మనకి విత్ ఇన్ 10 days లోపు అయితే ఏ టైంలో అయినా రావచ్చు అనమాట. సో ఆ రిజల్ట్స్ కూడా రాగానే మన ఛానల్ వెంటనే పోస్ట్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు మన ఛానల్ పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి.